Hi friends, this is Dilip Morgan and once again welcome to the new TEDMED channel. Friends, ఈ రోజు వీడియోలో మనం కెనాన్ నుంచి వచ్చే ఇంకొక రెండు కెమెరాస్ ఓకే. సో ఎక్కడైతే లాంచ్ అవ్వలేదు అది మనకి యూఎస్, యూకే, యూరోప్లో మనకి అది లాంచ్ అయింది. సో అక్కడ కూడా ఇంకా కంప్లీట్గా లాంచ్ అవ్వలేదు. కాకపోతే ఏంటి అని అంటే ఒక న్యూస్ అయితే ఉంది. సో ఆ న్యూస్ ఏంటో ఈరోజు చూద్దాం ఓకే. సో ఆ న్యూస్ ఏంటి అంటే దేని గురించి అంటే కెనాన్ బిగినర్స్ లెవెల్లో మనకి 1500D ఒకటి అండ్ 3000D ఒకటి. సో ఈ రెండు కెమెరాస్ లాంచ్ చేసింది. అసలు వాటి యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి అండ్ అది ఎంతవరకు మనం కొనొచ్చు అనేది ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ షో. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 1500D గురించి తెలుసుకుందాం. సో 1500D ఏదైతే ఉందో ఇది మనకి ఏంటి అని అంటే బిగినర్స్, ఇది 1300Dకి సక్సెసర్ మోడల్ ఓకే, సక్సెసర్ మోడల్. అండ్ ఇప్పుడు ఈ 1500Dలో మనకి ఏంటి తేడా అని అంటే మనకి 1300Dకి 1500Dకి తేడా ఏంటి అని అంటే జస్ట్ వీళ్ళు మెగాపిక్సెల్ మాత్రమే పెంచారు ఓకే. సో అక్కడ మనకి 18 మెగాపిక్సెల్ వస్తే ఇక్కడ మనకి 1500Dకి వచ్చేసరికి 24.2 మెగాపిక్సెల్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటి అని అంటే ఈ వైఫై, NFC ఇక మిగతావన్నీ సేమ్ 9 అవుట్ ఆఫ్ ఫోకస్ పాయింట్స్ సేమ్ అన్ని ఒకటే ఓకే. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే సేమ్ డిజిక్ 4+ ఇమేజ్ ప్రాసెసర్తోనే తీసుకొస్తున్నారు. సో ఏమాత్రం దానికి మళ్ళీ ఎందుకు వీళ్ళు మార్చారో ఏంటో అర్థం కాలేదు. జస్ట్ మెగాపిక్సెల్ మాత్రమే మార్చి మళ్ళీ దాన్ని దించారు. పోనీ ఇప్పుడైనా సరే ఫుల్ హెచ్డి 60 ఫ్రేమ్స్లో ఇచ్చారంటే ఇప్పుడు కూడా మనకి ఫుల్ హెచ్డి 60 ఫ్రేమ్స్లో ఇవ్వలేదు. సో నికాన్ మనకి 60 ఫ్రేమ్స్ మనకి 3400 నుంచి మనకి నికాన్ ఏంటి అంటే 60 ఫ్రేమ్స్లో ఇస్తుంది. కానీ వీళ్ళు ఇంకా 30 ఫ్రేమ్స్లోనే పట్టుకొని ఇంకా వేలాడుతూ ఉన్నారు. సో అలాంటప్పుడు ఆ మోడల్ దించడం ఎందుకో నాకైతే అర్థం కాలేదు ఓకే. సో మెయిన్ ఏంటంటే కెనాన్ ఎక్కువగా ఈ బిగినర్స్ లెవెల్లో ఎక్కువగా టార్గెట్ చేసింది. అందుకనే 200D కానీ 1500D కానీ 3000D కానీ లేదనుకుంటే 1300D కానీ సో ఎక్కువ మోడల్స్ మనకి యాక్చువల్గా ఏంటంటే DSLRస్లో దిగవు. ఎందుకనంటే స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరు కొనడానికి ఓకే. ఎవరో మనీ ఉన్నవాళ్ళు లేదనుకుంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, కొంతమంది ప్రొఫెషనల్స్ వీళ్ళు మాత్రమే DSLRs వాడతారు ఓకే. ఎవరు చిన్న వాళ్ళు ఎవరు వాడరుగా. సో అలాంటప్పుడు ఏంటి అని అంటే ఎక్కువ మోడల్స్ అనేవి ఇందులో దిగవు. కానీ దింపేస్తున్నాడు ఎందుకు అని అంటే ఎక్కువగా ప్రతి ఒక్కరికి కూడా ఫోటోగ్రఫీ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఎక్కువగా వాడుతున్నారో, వాళ్ళు ఎక్కువగా ఫోటోషూట్స్ తీసుకుంటున్నారో వీళ్ళని మెయిన్ స్మార్ట్ ఫోన్ ఆడియన్స్ని ఎక్కువగా టార్గెట్ చేశారు ఈ కెనాన్ వాళ్ళు. అందుకనే ఇప్పుడు కెనాన్ చాలా హై ప్రైసెస్ ఉండేవి. ఇప్పుడు మనకి 1 ఇయర్ క్రితం వరకు కూడా మనకి కెనాన్ ఎక్కువ ప్రైస్ ఉండేది అండ్ నికాన్ ఏంటంటే కొంచెం తక్కువ ప్రైస్ ఉండేది ఓకే. అండ్ నెక్స్ట్ మనకి ఎప్పుడైతే ఈ 1 ఇయర్ తర్వాత ఇప్పుడు ఈ రేంజ్లో మనకి కెనాన్ అనేది చాలా తక్కువ రేటు, నికాన్ అనేది చాలా ఎక్కువ రేట్లో ఉంది ఓకే. మనకి ప్రైస్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఎందుకు అని అంటే ఎక్కువగా ప్రోడక్ట్స్ అనేది సేల్ చేయాలి, ఎక్కువ DSLRs మనమే అమ్మాలి అండ్ మార్కెట్ షేర్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుప్పెట్లో పెట్టుకోవాలనేది ఈ కెనాన్ ఆలోచిస్తుందని నాకు అర్థమైంది ఓకే. అండ్ 3000D మనకి చూసుకున్నట్లయితే ఈ 3000Dలో సేమ్ 24 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది అండ్ మనకి 45 అవుట్ ఆఫ్ ఫోకస్ పాయింట్స్ అనేవి మనకి ఇందులో వస్తాయి అండ్ టిల్టెడ్ స్క్రీన్ అండ్ మిగతావన్నీ కూడా సేమ్. అండ్ మనకి వైఫై కానీ NFC కానీ డిజిక్ ఇమేజ్ ప్రాసెసర్లు కానీ సేమ్ అన్నీ ఒకలాగే ఉంటాయి. సో ఇది కూడా ఏంటంటే బిగినర్స్ లెవెలే. సో వీటి యొక్క ప్రైస్ ఎంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అంటే వీటి యొక్క ప్రైస్ ఏదైతే ఈ 1500D అండ్ 3000D ప్రైస్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఇంచుమించుగా ఒక 30 నుంచి ఓకే. సింగిల్ లెన్స్ మనకి 30 నుంచి స్టార్ట్ అవుతాయి అనుకుంటున్నారు. అండ్ ఇది 30,000 అండ్ 3000D వచ్చేసరికి 40,000 ఇలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఓకే. సో ఈ రెండు తీసుకోవచ్చు అంటే అవసరం లేదు. ఎవరైతే 200D తీసుకోగలుగుతారు 200D తీసుకోండి. అండ్ 200D తర్వాత మనకి 800D బాగుంటుంది, 800D తీసుకోండి. అండ్ ఇంకా మేము అమౌంట్ పెట్టుకోగలుగుతాం అంటే 77D తీసుకోండి ఓకే. 80D వదిలేయండి, వేస్ట్ ఓకే. అంటే వేస్ట్ నేను చెప్పను. సో బ్యాటరీ లైఫ్ పరంగా చూసుకుంటే 80D మంచిదే. అండ్ 80D కంటే మీకు ఇమేజ్ ప్రాసెసర్ ఎందులో మీకు మంచిది వాడారు. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మీకు 77Dలో మీకు మంచి అవుట్పుట్ క్వాలిటీ వస్తుంది 80Dతో కంపేర్ చేసుకుంటే. సో ఎవరైతే ఫోటోగ్రాఫర్స్ ఈ రెండు కెమెరాస్ చూసారో వాళ్ళకి అర్థమైపోతుంది ఓకే. సో కాబట్టి ఏంటి అని అంటే మీరు మీ యొక్క ప్రైస్ బట్టి 3 కెమెరాలు మంచివే ఓకే. 3 కెమెరాస్ మంచివే, నేను 3 రికమెండ్ చేస్తాను. సో ఎవరి యొక్క బడ్జెట్ బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకోండి ఓకే. సో లెన్స్తో ఒకలాగా, లెన్స్ లేకుండా ఒకలాగా ఉంటాయి ఓకే. సో లెన్స్ ఏం తీసుకోవాలి అంటే 18-135mm ఎవరికి 800D కానీ లేదనుకుంటే 77D కానీ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు 18-135mm USM లెన్స్ కిట్తోనే మనకు వస్తుంది. అలా కిట్తో రాకపోతే మాత్రం మనం చాలా ఎక్కువ ప్రైస్ పెట్టి లెన్స్ కొనాల్సి ఉంటుంది. సో అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే 13,000 రూపీస్ ఉంటుంది ఒక లెన్స్ 75-300 ఓకే. ఎవరైతే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ లేదు అనుకుంటే ఎక్కువగా జూమ్ చేసి ఫొటోస్ తీస్తూ ఉంటారో సో బర్డ్స్ కానీ వాళ్ళకి ఆ యొక్క ఇదైతే బాగా యూజ్ అవుతుంది. లేదు అనుకుంటే 50mm ప్రైమ్ లెన్స్ తీసుకోండి, అది కూడా మీకు మంచి అవుట్పుట్ క్వాలిటీ అయితే ఇస్తుంది
ఓకే, సో ఇది ఫ్రెండ్స్ యాక్చువల్గా ఇప్పుడున్న న్యూస్ అయితే. సో ఇవి కొనొచ్చా లేదా అనుకుంటే నేనైతే మాక్సిమం ప్రిఫర్ చేయను ఎవరికి. 200D నుంచి మనం స్టార్ట్ చేసి మనం వాటినే వాడదాం. ఓకే, సో వాటికి ఏమైనా సక్సెస్ఫుల్ మోడల్స్ వస్తే కొందాం, కానీ ఇవి అయితే మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి మనం నెగ్లెక్ట్ చేసేద్దాం. ఓకే, అండ్ ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ దిస్ ఈస్ దిలీప్ మోర్గన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.